హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నందన్స్ గార్డెనింగ్. నేను మీ రాజేశ్వరి. ఈరోజు నీమ్ ఆయిల్ అండి. నీమ్ ఆయిల్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి. అది ఎలాగో మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనము నీమ్ ఆయిల్ స్ప్రే ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. ఫస్ట్ ఎలా కలుపుకోవాలో తెలుసుకుందాము. నేనైతే 10 లీటర్ల వరకు నీమ్ ఆయిల్ మొక్కలకు, నా గార్డెన్లో ఉండే మొక్కలకు సరిపోయేంత తీసుకుంటున్నానండి. అది మనము 1 లీటర్కి 5 ml నుండి 7 ml వరకు వేసుకోవచ్చండి. ఇది ఇలా వేసుకోవాలి. ఇందులో మనము హ్యాండ్ వాష్ కానీ, కుంకుడుకాయల రసం కానీ, డిష్ వాష్ కానీ, విమ్ లిక్విడ్ కానీ, ఏదైనా సోపు అలాంటివి తీసుకోవాలండి. షాంపూ అయినా సరే. నేనైతే విమ్ లిక్విడ్ అండి ఒక 5 డ్రాప్స్ తీసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ వాష్ అయినా సరేనండి. లీటర్కి 5 డ్రాప్స్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఆయిల్లో మనము ఆ డైరెక్ట్ ఆయిల్ వాటర్లో కలుపుతాం కదండి, అది సరిగ్గా కలవదనమాట. ఇలా సోపుకు సంబంధించిన లిక్విడ్స్ ఇస్తే మంచిగా కరిగేసి మొక్కలకు బాగా స్టిక్ అవుతుందన్నమాట. కాబట్టి మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. అలాగే మనము ఈ వేప నూనెనండి చాలా మంచిది. మనము ఆర్గానిక్గా వెళ్తున్నాం కాబట్టి ఇలాంటివి మనము 10 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకుంటే మన మొక్కలకు చీడపీడలు అనేది చాలా వరకు తగ్గుతుందండి. అంతేకాదండి, ఆ పురుగులు వచ్చి వాళ్ళి ఆకుల వెనకాల గుడ్లు పెట్టడం వల్ల వాటి సంతతి పెరిగి మన మొక్కలు అనేది పాడైపోతాయండి. అంతేకాదండి, ఒక్కొక్కసారి మన మొక్కలు చాలా డ్యామేజ్ అయిపోతాయి. ఎంతవరకు అంటే చనిపోయే స్థితి వరకు కూడా వెళ్తాయండి. అలాంటిది రాకుండా మనము ఇలా మొదటి దశలోనే మనం వేప నూనె ఇలా స్ప్రే చేసుకుంటే కొంతవరకు తగ్గి మన మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయండి. మనం ఫస్ట్ స్ప్రే చేసేటప్పుడు ఇలాంటి మొక్కలకు ఉండే ఆకులను తీసివేయాలండి. ఇదిగోండి, ఆకు వెనకాల గుడ్లు పెట్టి ఇలా పండివారిపోతుంది అనమాట. అంటే ఈ ఆకులు రసం అంతా పీల్చేస్తుంది. కొన్ని అయితే కాండాలను కూడా కాండం తొలుచు పురుగులు ఉంటాయండి, అవి కాండాలనే మొత్తం తినేస్తుంది అనమాట. అంటే మొక్క చనిపోయే దశ వరకు కూడా తెచ్చేస్తుంది అనమాట. అంత డేంజరస్గా ఉంటాయండి మొక్కలకు వచ్చే పురుగులు. మనం ఏం చేయాలంటే ముందుగా ఇలాంటి ఆకులను తీసేయాలండి. ఇదిగోండి, ఆకుల వెనకాల లైట్ కనిపిస్తుంది. ఇదిగోండి, ఒక్కసారి నీమ్ ఆయిల్ చూడండి, దీంట్లో సోపు కూడా కలిసింది కాబట్టి ఇలా స్ప్రే చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్మెల్ వాటికి పడక దూరంగా పారిపోతుందన్నమాట. అదే వాటిలో గుడ్లు పెడతాయి కదా, అవి స్టార్టింగ్ స్టేజ్లో ఉంటాయి కాబట్టి ఈ చేదు వాసనకి అలాగే సోపు లిక్విడ్ స్మెల్కి చనిపోతాయండి. ఇలాంటి ఆకులని మనము కిచెన్ కంపోస్ట్లో అస్సలు వేయకూడదండి, దూరంగా వేసుకోవాలి. ఇదిగోండి, నా బెండ మొక్కలకి పచ్చదోమ బాగా పట్టేసిందండి. అది ఆకుపచ్చ కలర్లో ఉంటుంది, ఆకుల వెనకాలనే ఉంటుంది. ఇవేంటంటే మొత్తం గుడ్లు పెట్టేసి ఆకులని రసం పీల్చేస్తుంది. దానివల్ల ఆకులన్నీ ఇలా మచ్చలుగా గ్రీన్గా ఉండే ఆకులు ఇలా ఎల్లో కలర్లోకి మారిపోతుంటాయి అన్నమాట. కాబట్టి మనము నీమ్ ఆయిల్ని ఇలా స్ప్రే చేయాలండి. ఆకులు ముందు, అలాగే వెనుక, మొత్తం కాడలతో సహా, కొమ్మలతో సహా మొత్తం అండి, పైనుంచి కింది దాకా మొత్తం స్ప్రే చేయాలండి. ఇవి మట్టిలో పడినంత మాత్రాన ఎలాంటి నష్టం ఉండదండి. ఎందుకంటే మనం ఆర్గానిక్ పద్ధతిలోనే వెళ్తున్నాం కాబట్టి ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదండి. మట్టిలో కూడా కొన్ని పురుగులు ఉంటాయి, అవి ఎగిరిపోయే పురుగులు అవి ఇవి అండి. మట్టిలో కూడా పడి అవి గుడ్లు పెడుతుంటాయి అన్నమాట. అవి కూడా ఈ చేదు వాసనకు అనేది చనిపోతాయండి. ఇలా మనము ప్రతి 10 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ అండి ఫస్ట్ మనము ప్రిపేర్ చేయాల్సింది వేప నూనెనేనండి. మనం వేప నూనె ఇలా 10 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి. ఒకవేళ ఒక్కసారి స్ప్రే చేసినంత మాత్రాన ఇవి పోవండి. మనము ఒకవేళ
పురుగులు అనేది తీవ్రత ఎక్కువగా ఉంటే కనుక వారంలో ఒక 3 సార్లు అయినా వేసుకోవాలి. ఒకసారి వేప నూనె, ఇంకొకసారి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి, ఒక వారం పుల్లటి మజ్జిగనండి మార్చి ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే పురుగులు అనేది అవి దరి చేరకుండా ఉంటాయండి. మనం ఒక్కటే ఇచ్చామనుకోండి అవి వాటికి అలవాటు పడి అవి ఇంతేలే అనేసి మళ్ళీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇలా మీరు చేసుకోండి. ఇలా చేసుకొని మన మొక్కలకి స్ప్రే చేస్తే మనము ఆర్గానిక్ పద్ధతిలో వెళ్తున్నాం కాబట్టి మనము ఇలా చేయడం వల్ల ఈ చీడపీడలు అనేది తగ్గుతుందన్నమాట. ఇలా మనము స్ప్రే చేయడం వల్ల అది మట్టిలోకి వెళ్ళి అలాగే వేరు పురుగులు కూడా ఉంటాయి కదండి, వేరుకు సంబంధించింది నిమటోడ్స్ అలాంటివి కూడా స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే అవి కూడా నశించిపోతాయండి. మంచిగా వేరు వ్యవస్థ కూడా పెంపొంది మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాదండి ఈ వేపలో మంచి మొక్కలకు కావాల్సిన నైట్రోజన్ ఉంటుంది కాబట్టి మొక్కలు పచ్చగా అవుతాయండి. ఇది మంచిగా మనము మొక్కలు తడిచేలాగా పైనుంచి కిందికి ఆకుల ముందు ఆకులు వెనుక తడిచేలాగా ఇవ్వాలండి. ఏదో అలా స్ప్రే చేసినట్టు చేయకూడదు. ఎందుకంటే మనం ఆర్గానిక్లో వెళ్తున్నాం కాబట్టి ఆకులు కొమ్మలు మొక్కలు తడిచేలాగానే మనం స్ప్రే చేయాలండి. ఇంకొకటండి, మనము ఒకవేళ మన నీమ్ ఆయిల్ కాకుండా ఇంకేదైనా మొక్కలకు స్ప్రే చేయాలనుకుంటే మార్నింగ్ 9 to 10 లోపు స్ప్రే చేయాలి. అలాగే ఈవినింగ్ 5 to 6 మధ్యలో చేయాలండి. మధ్యాహ్నం టైంలో మాత్రం ఎండకు చేయకూడదు. ఎందుకంటే అవి ఆకులపైన పడినప్పుడు ఆకులన్నీ వళ్ళిపోయినట్టు అయిపోతాయండి. కాబట్టి ఇలా చేయండి. అంతేకాదండి, మనము స్ప్రే చేసినాక ఒక 1 day తర్వాత వరకు మనం మొక్కలపైన ఆకులపైన మనం నీరు పోయకూడదు. ఎందుకంటే మనము పోసింది వేస్ట్ అయిపోతుంది కాబట్టి. ఒకవేళ వర్షాకాలము వర్షం పడుతుంది అని మనకు అనిపిస్తే ఆ టైంలో కూడా పోయకూడదండి. ఎందుకంటే మనం స్ప్రే చేసిన కాసేపటికే వర్షం పడుతుంది అనుకోండి, అది వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇలా మీరు చూసుకోండి. ఇలా చూసుకొని స్ప్రే చేసుకుంటే బాగుంటుందండి. అలాగే మనము స్ప్రే చేసినాక 1 రోజు 2 రోజుల తర్వాతనే హార్వెస్ట్ చేయండి. ఒకవేళ ఆకుకూరలకి స్ప్రే చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ వాటర్ కలిపి స్ప్రే చేయండి. ఇవి అన్ని మొక్కలకు స్ప్రే చేయవచ్చండి నీమ్ ఆయిల్. కాబట్టి మీరు కూడా ఇలాగే స్ప్రే చేసుకోండి. చూసారు కదండి నా వీడియో. నా కంటెంట్ నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోనండి. నేను హోమ్ మేడ్ ఇంట్లోనే ఈ వేప నూనె తయారు చేసుకున్నానండి. మీరు కూడా వేప నూనె ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు కూడా ఆ వీడియో చూసి మీరు ఇంట్లోనే చక్కగా వేప నూనె తయారు చేసుకోండి. అలాగే వేప కషాయం కూడా తయారు చేసుకోండి. ఇంటిపై మొక్కలు పెంచుకోవాలనుకునే వాళ్ళు చక్కగా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ.